హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రూటెడ్ విత్ తను. ఈ వీడియోలో కొర్రలతో వెజిటబుల్ బిర్యానీ అనేది ఎలా చేసుకోవచ్చో నేను క్లియర్గా మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక కప్పు కొర్రలను తీసుకొని ఒక 2 to 3 టైమ్స్ మినిమమ్ వాష్ చేయాలి. వాటర్తో బాగా క్లీన్ చేయాలి, ఎందుకంటే ఏదైనా డస్ట్ అనేది ఉంటే అది బాగా క్లియర్ అవుతుంది. అండ్ అలా క్లీన్ చేశాక వాటర్ ఫిల్ చేసి మినిమం ఒక 6 hours అయితే నానబెట్టాలి. అండ్ ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకోవాలి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ గీ అలాగే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 లవంగాలు అండ్ ఒక చెక్క అండ్ కొంచెం జీలకర్ర మాత్రమే యాడ్ చేశాను. అండ్ అలా కొంచెం వేడయ్యాక నేనైతే ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని పొడుగ్గా కట్ చేసుకొని తీసుకుంటున్నాను. అలాగే గ్రీన్ చిల్లీస్ తీసుకుంటున్నాను ఒక 7 to 8. నేను ఎందుకంటే కారం అనేది ఏమి యాడ్ చేయట్లేదు ఈ బిర్యానీలో, సో అందుకని చెప్పేసి గ్రీన్ చిల్లీసే కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఆనియన్స్ అనేవి త్వరగా వేగుతాయి. అందుకని జస్ట్ ఒక టేబుల్ స్పూను సాల్ట్ అయితే యాడ్ చేశాను ఈ స్టేజ్లో. అండ్ అలా ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్లోకి వచ్చాక నేనైతే జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఒక టేబుల్ స్పూను. అండ్ అది కూడా 1 minute సాట్ అయ్యాక నేను వచ్చేసి వెజిటేబుల్స్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను. వెజిటేబుల్స్ అనేది మీ చాయిస్ కంప్లీట్గా. నేనైతే పొటాటో, ఒక మీడియం సైజ్ టొమాటో, అలాగే గ్రీన్ పీస్, క్యారెట్స్ అండ్ బీన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇంకా కావాలి అంటే క్యాబేజ్ అండ్ కాలీఫ్లవర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఈ వెజిటేబుల్స్తో పాటు బటన్ మష్రూమ్స్ ఉంటాయి, మీకు షాప్స్లో దొరుకుతాయి బటన్ మష్రూమ్స్ అని. సో అవి వచ్చేసి ఒక 3 to 4 మష్రూమ్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలా మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే వాటిని బాగా ఒకసారి బాగా కలుపుకొని అండ్ మూత పెట్టేసి ఒక 50% అయితే వెజిటేబుల్స్ కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. దాని తర్వాత నేనైతే 6 hours మనం కొర్రల్ని ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా, ఆ కొర్రల్ని నేను వచ్చేసి ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇలా కొర్రలు అనేది యాడ్ చేసిన తర్వాత నేనైతే ఒక 1 minute హై ఫ్లేమ్ మీద వాటర్ ఇంకిపోయేంత వరకు నేను కలిపాను బాగా. అండ్ దాని తర్వాత వచ్చేసి నేను ఒక కప్పు కొర్రలకి ఒక 3.5 కప్పు వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఏవైనా అంతే, మీరు ఏ కప్పుతో అయితే మెజర్ చేసుకుంటున్నారో కొర్రలు, దానికి వచ్చేసి 3.5 కప్పు వాటర్ అయితే సేమ్ కప్పుతో యాడ్ చేయాలి. అండ్ అలా యాడ్ చేసిన తర్వాత నేనైతే ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకొని, సాల్ట్ సరిపోకపోతే నేనైతే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది మళ్ళీ యాడ్ చేశాను. అండ్ అలా మూత పెట్టుకొని మనం వచ్చేసి లో ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి. అలా కొంచెం వచ్చేసి పుదీనా అండ్ కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ ఇవి కూడా యాడ్ చేసుకున్నాక బాగా కలిపేసి మూత పెట్టుకొని మనం లో ఫ్లేమ్లో 20-25 minutes అయితే బాగా కుక్ అవ్వనివ్వాలి. మిల్లెట్స్ అనేవి ఏదైనా కానీ టైం తీసుకుంటుంది కుక్ అవ్వడానికి, అందుకని చెప్పేసి లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలి. అండ్ లో ఫ్లేమ్లో కుక్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ మిల్లెట్స్ అనేవి లోపల వరకు బాగా కుక్ అవుతాయి. అండ్ ఇట్లా మూత పెట్టుకొని మధ్య మధ్యలో మనం మూత తీసి ఒక 2 to 3 టైమ్స్ అయితే కలిపెట్టుకోవాలి. ఆఫ్టర్ 20-25 minutes తర్వాత వెజిటేబుల్ బిర్యానీ అయితే మనకి రెడీ అయిపోతుంది. వేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ వెజిటేబుల్ బిర్యానీ అనేది. ఇన్ కేస్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రూటెడ్ విత్ తను. థ్యాంక్ యూ.